అయితే మీరు ముఖ్యంగా దాదాపు నెలకొక 3,00,000 నుంచి 4,00,000 పేమెంట్ అందుతున్న మీరు బయటికి రావటం జరిగింది జబర్దస్త్ నుంచి. అది కూడా రీసెంట్‌గా, వెరీ రీసెంట్‌గా. ఎందుకు? కారణం ఏంటి? అయితే యాక్చువల్లీ ఏంటంటే నాకు చెప్పాను కదండీ, మల్లెమాల చాలా ఇచ్చింది నాకు. పేరిచ్చింది, డబ్బిచ్చింది. ఒక 5, 6 ఇయర్స్ వరకు నన్నెవరు కూడా మర్చిపోలేనంత పేరిచ్చింది. కానీ కాకపోతే ఏమవుతుందంటే, నా గోల్ నేను ఇక్కడికి రావడానికి మెయిన్ గోల్ ఏంటంటే డైరెక్టర్ అవుదామని. సినిమా నా గోల్ మూవీ. కానీ కాకపోతే ఏంటంటే నాకు మంచి రైటింగ్ స్కిల్స్ ఉంది, బాగుందని చెప్పి నన్ను ఆర్టిస్ట్‌గా చేశారు. నా అదృష్టం ఏంటంటే ఇప్పుడు ఒక 15 సినిమాల దాకా ఆర్టిస్ట్‌గా కంటిన్యూ అవుతున్నా. సూపర్. కానీ అది కాకపోతే ప్రీవియస్ ఎన్ని చేశారు? ప్రీవియస్ చాలా సినిమాలు చేశానండి నేను. అంటే ఒక కౌంట్ అడుగుతున్నాను. చాలా సినిమాల్లో చూసాం మిమ్మల్ని. మన ఈవీవి వినాయక్ గారి సినిమా కూడా చేశాను, ఇంటెలిజెంట్ చేశాను. తర్వాత ఈ వర్షం సాక్షిగా చేశాను. మొన్న వచ్చినట్టు ఇప్పుడు ఎట్ ఏ టైమ్ 15 చేస్తున్నారు. ఎస్ సార్, 15 మూవీస్ చేసిన. ఓకే. మొన్న వచ్చిన మను చరిత్ర కూడా మంచి రోల్. అంటే తర్వాత షరతులు వర్తిస్తాయి, అందులో మెయిన్ లీడ్. చాలానే చేశానండి. అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే డైరెక్టర్ అవుదామని ఆశ. అంటే నా గోల్, నేను ఇక్కడికి వచ్చింది కూడా డైరెక్టర్ అవుదామని. సో ఇక్కడ ఉంటే ఏంటంటే నాకు అన్ని ఇక్కడే ఉంటున్నాయి. అన్ని నాకు ప్రతిదీ డబ్బు ఉంటుంది, పేరు ఉంటుంది. కానీ కాకపోతే నా గోల్ మర్చిపోతున్నా. ఇంకోటి ఏంటంటే కొంచెం ఏజ్ అయిన తర్వాత మనం ఏది చేయలేము. ఇప్పుడు ఫేమ్ వైజ్ గా, ఫైనాన్షియల్ వైజ్ గా స్టేబుల్ అయ్యారు కాబట్టి ఒక స్టెప్ ముందుకు వెళ్తున్నాను. ఎందుకంటే మనం ఏజ్లో ఉన్నప్పుడు అన్ని చేయాలండి. మరి ఏజ్ అయిపోయిన తర్వాత అంటే పిల్లలు, బాధ్యతలు అవి పెరిగిపోతే కొంచెం మెంటల్ టెన్షన్స్ ఎక్కువైపోయి వద్దులేరా అని అనుకుంటే, ఏదన్నా సరే కొంచెం యంగ్గా ఉన్నప్పుడే ఏదన్నా మనకు మానసికంగా కానివ్వండి, శారీరకంగా కొంచెం స్ట్రెంత్ ఉంటాం కాబట్టి, సో ఒక అడుగు ముందుకేసి ఒక 2-3 కథలు చెప్పడం జరిగింది ప్రొడ్యూసర్స్కి. వాళ్ళకి అద్భుతంగా నచ్చింది. నా ఫస్ట్ వెళ్ళి నేను ఒక నేరేషన్ ఇచ్చాను జేడిఎల్ క్రియేషన్స్ వాళ్ళకి. సో ప్రభాకర్ అన్న అని మా ఫస్ట్ ప్రొడ్యూసర్, ఆయనకి వెళ్ళి నేను చెప్తే ఆయన ఆల్రెడీ ఒక 3 సినిమాలు చేస్తున్నాడు. ఆయన 3 మూవీస్ చేస్తున్నాడు. ఒకటి అంతిమ సమరం అని, ఇంకొక కొత్త మూవీ, తర్వాత ఆయనకు జేడిఎల్ క్రియేషన్ అని చాలా మంచి యూట్యూబ్ ఛానల్ ఉంది. సో అది చేస్తున్నాడు ఆయన. ఆ ప్రాజెక్టులు పక్కన పెట్టి వెంకి చేద్దాం అనేసి మొత్తం 26 మంది కమెడియన్స్ ఉన్న ఫస్ట్ వెబ్ సిరీస్ అండి. చాలా పెద్ద వెబ్ సిరీస్, కామెడీ వెబ్ సిరీస్. 26 మంది చేసిన వెబ్ సిరీస్ నాకు తెలిసి ఇది ఒకటే. అంటే అంతమంది ప్యాడింగ్ కమెడియన్స్ ఉన్న ఫస్ట్ దసరాకి రిలీజ్ కి రెడీగా ఉందండి. దసరా ఏంటండి టైటిల్ పేరు? బావా బామ్మర్ది. బావా బామ్మర్ది. మీరు చిత్రం శ్రీని గారు మెయిన్ లీడ్స్ చేశారు. ఆయన బావా, మీరు బామ్మర్ది. ఓకే. అవుట్ అండ్ అవుట్ కామెడీ వస్తుంది. సూపర్. ఇది ఇంటిల్లి పాది మొత్తం అందరు కూర్చొని ఏజ్ తేడా లేకుండా హ్యాపీగా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. మీరు భూతద్దంలో పెట్టి వెతికిన చిన్న డబుల్ మీనింగ్ కాదు కదా, ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేది కూడా ఉండదు అన్నమాట. మెయిన్ అంత కానీ అది చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా వచ్చింది అనేసి అసలు మెచ్చుకుంటుంటే నేనే అనుకున్నాను. కొంతమంది అయితే నేను నువ్వు తీసావా అని అడిగారు, కొన్ని పెద్ద సంస్థ వాళ్ళు. అవును సార్ అని కూడా చెప్పా. అరే బాగా తీసావయ్యా అని. అయితే నాకు ఇది ప్లస్ ఏంటంటే, నేను ఇంతకుముందు యూట్యూబ్లో కొన్ని సాంగ్స్ చేశా. సో ఆ సాంగ్స్ డైరెక్షన్ చేశాను. సో అది నాకు కొంచెం ప్లస్ అయిపోయింది, ఇక్కడ ప్లస్ అయిపోయింది. రెండోది జబర్దస్త్లో ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త స్కిట్స్ కొత్తగా చేస్తూ ఉండాలి, సెగ్మెంట్లు మారుతూ ఉండాలి, సెగ్మెంట్ చేస్తూ ఉండాలి. సో అప్పుడు ఏంటంటే ఆలోచన, ఇది ఇట్లుంటే బాగుంటుంది, ఇట్లుంటే బాగుంటుంది అని తెలిసి అవన్నీ కూడా నా వెబ్ సిరీస్లో పెట్టడం జరిగింది. ఇన్ని స్కిట్స్ చేశారు కదా, మనం ఈ స్కిట్ చేయకపోయి ఉంటే బాగుండు, లేకపోతే ఈ స్కిట్ చేసి తప్పు చేసాం అని ఎప్పుడైనా అనిపించిందా? నాకైతే ఆ ఫీలింగ్ అయితే ఇప్పటివరకు రాలేదండి. బికాజ్ ఎందుకంటే నాది ఏది చేసినా నాకు నా ఇండివిజువల్ రేటింగ్స్ ఇస్తారు కదండి. నా ఇండివిజువల్ రేటింగ్ 3.8, 3.9 ఉండేది, ఒకప్పుడు 4.2 ఉండేది. అంటే ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ చూసేది నాది. అంతే, నాది ఎప్పుడు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కాంబినేషన్ రిలేటెడ్ ఉండేది, ఫ్యామిలీ రిలేటెడ్ ఉండేది కాబట్టి కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ చూసేది. సో నాకైతే అలా చేసి ఉండకూడదు అని అనుకున్న స్కిట్ అయితే లేదండి. అయితే అసలు జబర్దస్త్ అంటే కామెడీ షో, దీనికి సంబంధం లేకుండా మధ్య మధ్యలో మారే జడ్జెస్ ఈ మధ్య కాలంలో విపరీతంగా మారారు. అవునండి, ఫీమేల్ జడ్జెస్ మారారు, మేల్ జడ్జెస్ మారారు. ముఖ్యంగా అసలు దీనికి సంబంధం లేనటువంటి కొరియోగ్రాఫర్స్ ని కూడా జడ్జెస్ గా తీసుకొచ్చి కూర్చోబెట్టారు. శేఖర్ గారిని చూసాం, శేఖర్ మాస్టర్ ని చూసాం, జానీ మాస్టర్ ని చూసాం. ఇట్లా కొంతమంది మరి వచ్చినప్పుడు వాళ్ళ జడ్జిమెంట్ ఎలా ఉండేది, మీకేమనిపించేది అసలు? మాకు అంటే నిజంగా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యే వాళ్ళం. అవునా? కంఫర్టబుల్ ఫీల్ అయ్యే అంటే ఏంటంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు.
ఇప్పుడు జబర్దస్త్ అనేది కామెడీ షో, కామెడీగానే చూడాలి దాన్ని. సో ఒక చిన్న షోకి ఏంటంటే మేము పేరడీ సాంగ్స్ చేసాం. ఓకే. పేరడీ సాంగ్స్ అంటే ఇప్పుడు నేను సింగర్ కాదు. పేరడీ సాంగ్స్ అంటే ఏంటండి, ఇమిటేషన్ అక్కడ ఫన్ ఎలివేట్ అవ్వాలి. అంతే. ఫన్ చాలా ఎలివేట్ అయింది, సెట్ అంతా నవ్వారు. మనో గారు చాలా సీరియస్ అయ్యారు. అసలు ఏంటి పాటలు అంటే ఏమనుకుంటున్నారు సింగర్ కాబట్టి, మీరు పాటలు అంటే ఏమనుకుంటున్నారు, పాటలు ఎలా కూలీ చేస్తారా, అక్కడ వాళ్ళు ప్లేయర్స్ వచ్చారు 2-3, వాళ్ళు వచ్చి మీరు ఏం వాయిస్తున్నారు, మిమ్మల్ని వచ్చి అక్కడ కొట్టేస్తాం మిమ్మల్ని అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. అప్పుడు నేను డైరెక్టర్కి, మేనేజర్కి అందరూ చెప్పాను, ఇది కామెడీ షో అండి, ఇది మీరు పట్టించుకోకండి అలాంటివి అంటే. పట్టించుకోకండి అన్నప్పుడు ఎలా పట్టించుకోకుండా ఉంటారు? ఆయన అంత సీరియస్గా ఉండి వచ్చిన పాపం వచ్చిన వాళ్ళని అలా తిట్టడం అది కరెక్ట్ కాదండి అని చెప్పాను నేను అప్పుడు. ఓకే, అలా జరిగింది ఒకటి. అంటే ఏంటంటే ఇప్పుడు పెరడీ సాంగ్స్ అంటేనే అంతే కదా, పాటలు కూని చేశారు అది ఇది అని అంటే అది సింగింగ్ షో కాదు కదా, ఇది కామెడీ షో కదా. అలా అయితే ఇప్పుడు మీరు చూసారు అప్పుడప్పుడు జాతర ఈవెంట్స్ అని చేస్తుంటాం, అంటే స్కిట్లోనే జాతర అని అదని ఇదని చేస్తుంటాం. అప్పుడు పాటలు పాడుతున్న నాగబాబు గారు రోజా ఉన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేశారు. అవును, బుర్ర కథలు చెప్పి. ఇప్పుడు మీ ప్రొఫెషనల్ బుర్ర కథలు ఆర్టిస్ట్ కాదు కదండి. ఇప్పుడు వాళ్ళు వచ్చి బుర్ర కథను అలా చేస్తారా ఇలా చేస్తారా అంటే అది కంటెంట్ చూడాలి మీరు, అందులో మీరు సరిగమ పాలు ఎతికితే నేనేం చేయను. సో అదొకటి జరిగింది. తర్వాత ఇంకొంతమంది వస్తే మన ఆర్టిస్టులే, మా సీనియర్ టీమ్ లీడర్సే, వాళ్ళు ఏంటండి జడ్జెస్ ఏంటండి వాళ్ళ ముందు మేము చేయాలా అనేసి ఫీల్ అయిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే, ఉన్నాయి 100%. అంటే రిలేటెడ్ కాదు కదా. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి సింగింగ్ షోలో కూర్చోబెడితే నేనేం చెప్పలేను కదా. సో అట్లా ఇలా చేయకుండా తర్వాత మళ్ళీ వెంటనే వాళ్ళు సెకండ్ షెడ్యూల్ నుంచి మళ్ళీ మార్చడం జరిగింది అట్లా. ఓకే, ఈ ఇష్యూస్ కూడా అయ్యాయి. ఓకే, అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఇద్దరు పేర్లలో మను గారి విషయంకి వస్తే, రీసెంట్ గా వాళ్ళిద్దరు పిల్లల గురించి పెద్ద ఇష్యూనే నడుస్తోంది సోషల్ మీడియాలో. ఆ వీడియోస్ మీరు కూడా చూసే ఉంటారు. కేసు ఫైల్ చేయటం, ఫస్ట్ పరారీలో ఉంటే మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేయటం కూడా అయిపోయింది. మను గారికి ఎలాంటి సంబంధం లేకపోయినా పాపం ఆయన పేరు అయితే మొత్తం మారుమోగిపోయింది. ఒక విషయం తెలిసే తెలీదు, మను గారు అక్కడ అంటే ఇప్పుడు నేను చెప్పాను అప్పుడు ఫీల్ అయ్యారని చెప్పాను, కానీ ఇప్పుడు ఆయన పర్సనల్ లైఫ్కి వస్తే మా జబర్దస్త్లో ప్రతి ఒక్కరికి వంటలోని తీసుకొచ్చేవాడు అండి. అవునా? ప్రతి ఒక్కరికి. ఆయన భోజన ప్రియుడు, సీరియస్లీ. అంటే నేను చెప్పా ఆ ఒక్క ఎపిసోడ్కు జరిగింది నేను చెప్పాను, కానీ ఇప్పుడు రియాలిటీకి వస్తే భోజన ప్రియుడు ప్రతి ఒక్కరికి. వెంకట రమణు ఇవాళ, తాగుతు రమేష్ రమణు, రాఘవ రమణ్ టీమ్ లీడర్స్ని ఆయనకు ఇవాళ మా వంతు కూర్చోబెట్టి, ఇదిగో నీకోసం గోంగూర చికెన్ తెప్పించా, నీకోసం ఇది తెప్పించి అది తెప్పించి ప్రతి ఒక్కరిని చాలా ప్రేమగా చూసుకునేవాడు అండి. ప్రతి ఒక్కరు తినిపించాడు. ఇవాళ అయిపోయింది, నెక్స్ట్ ఎవరు ఆ టీమ్ లీడర్స్, ఆ తర్వాత టీమ్ లీడర్స్ అయిపోయారు, నెక్స్ట్ ఎవరు ఓకే వీళ్ళు, ఆ తర్వాత ఎవరు ఈ ఆర్టిస్టు, ఆ నెక్స్ట్ మేకప్ మెన్లను రమ్మని, కాస్ట్యూమ్లు రమ్మని, అట్లా ప్రతి ఒక్కరికి వంట వండించుకొచ్చేవాడు. నిజంగా అది చాలా, ఇప్పటి వరకు నేను అంత మంచిని చూడలే. అంటే ఇప్పుడు నేను 100 రకాల ఐటమ్ తెప్పించుకొని నేను తింటాను, కానీ ప్రతి ఒక్కరు కూడా తినాలి, ప్రతి ఒక్కరికి ఆయన చేతి వంట తినిపించాడు ఆయన. అంత బాగా చూసుకున్నాడండి నిజంగా. కమింగ్ టు జానీ మాస్టర్, ఇప్పుడు పెద్ద దుమారమే జరుగుతోంది ఆయన పైన. రకరకాల అభియోగాలు, ఈవెన్ పోక్సో కేసు కూడా నమోదయ్యి జైల్లో ఉన్నారు. ఆయన జడ్జిగా చేసిన కొన్ని ఎపిసోడ్సే ఆయన మీతో మాట్లాడటం కానివ్వండి, మీరు ఆయన్ని చూసిన టైంలో కానివ్వండి, ప్రొఫెషనల్గా పర్సనల్గా మనం వెళ్ళలేము అంత దూరం. అసలు ప్రొఫెషనల్గా ఎలా ఉండేవాళ్ళు? మేము జానీ మాస్టర్ అన్నయ్యని పిలిచేవాళ్ళం, ఎందుకంటే ఆయన కొరియోగ్రాఫర్. సో మాకు ఎక్కువగా ఈవెంట్స్లలో ఎక్కువ పరిచయం అవుతాడు. ఈవెంట్స్ అంటే ఇవే పండుగ ఎపిసోడ్లు కానివ్వండి, ఏదైనా స్పెషల్ ఎపిసోడ్స్లో ఆయన నిజంగా అంటే నాకు తెలిసి చాలా జ్యువెల్గా అందరితో కలిసిపోతాడు. అంటే డౌన్ టు ఎర్త్ కదండి. ఎక్కడ ఒక చిన్న లారీ మెకానిక్ నుంచి అంత పైకి ఎదిగాడంటే ఆయన కష్టం అంటే ఏంటో తెలుసు. ఈవెన్ ఆయన కూడా సైడ్ ఆడి ఒక పెద్ద మాస్టర్ అయ్యాడు. సో ప్రతి ఒక్కరికి, చిన్న కంటెస్టెంట్ దగ్గర నుంచి పెద్ద వాళ్ళకు కూడా చాలా బాగా వాల్యూ ఇచ్చేవాడు. మీకు తెలుసో తెలీదో, జానీ మాస్టర్ జడ్జి వస్తే వాళ్ళు కెమెరామెన్ ఒక సపరేట్ ఉండేవాళ్ళు. ఆయన కామెడీ వస్తే చైర్లోంచి నవ్వి బయటికి వెళ్ళిపోయేవాడు నవ్వుతూ, అలా చైర్ వెనక్కి వెళ్ళిపోయేవాడు, సెట్ అంతా తిరిగేవాడు నవ్వుతూ.
అంత అందరితో చాలా బాగా కలిసిపోయాడు వాడండి. నిజంగా చాలా అంటే చాలా కలిసిపోయేవాడు. ప్రతి ఒక్కరికి వాల్యూ ఇచ్చేవాడు. ఇప్పుడు ఎవరైనా సరే ఒక చిన్న ఆర్టిస్ట్ అయినా సరే, పెద్ద ఆర్టిస్ట్ అయినా సరే అందరినీ సమానంగానే చూసేవాడు ఆయన. అంత పర్సనల్గా మీకు తెలిసి ఉండొచ్చో తెలియకపోండొచ్చో, కానీ మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు ఆయన పైన వస్తున్న అభియోగాలు? అది దేవుడికే తెలియాలండి. అంటే నాతో మరొకైతే చాలా బాగుండేవాడు. ఓకే. నేను నమ్మలేకపోతున్నా. అదైతే నిజం. ఏ విషయం ఏ విషయం అన్నది అది నిజ నిర్ధారణ అనేది జరుగుతుందండి. 100% జరగాలి కూడా. అంటే ఒకవైపు నేను అనేది ఏంటంటే, నేను జానీ మాస్టర్కు సపోర్ట్ చేయట్లేదు, అమ్మాయికి సపోర్ట్ చేయట్లేదు. ఏదైనా సరే ఇప్పుడు చట్టాలు ఉన్నాయి కదండి, లోతుగా ఆలోచించి నిజాలు బయటికి తీసి నెక్స్ట్ టైం ఒకరి నిర్దోషి, అది అమ్మాయి కావచ్చు, జానీ మాస్టర్ కావచ్చు, కరెక్ట్ నిజం అనేది ఏంటో జనాలకు తీసుకురావాలని నేను 100% కోరుకుంటున్నా. మన మీ ఛానల్ తరపున 100% అది అందరికీ నేను ఇచ్చే రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు అమ్మాయి అభియోగం పెట్టిందని చెప్పి జానీ మాస్టర్ని తప్పు అనొద్దు. మనకు జానీ మాస్టర్ అంటే ఇష్టం కాబట్టి జానీ మాస్టర్దే కరెక్ట్ అని అనొద్దు. సో ఇద్దరి తరపున అసలు ఏం జరిగిందన్నది బయటకు వచ్చాను. ఇప్పుడు చాలామంది మనం చూస్తున్నాము, చాలామంది ఇప్పుడు జానీ మాస్టర్ అనేవాడు డౌన్ టు ఎర్త్ అయ్యాడు కదండి. చాలామంది మైకులు పట్టుకొని తిట్టేయడం జరుగుతుంది. కొంతమంది అమ్మాయిని తిడుతున్నారు, 5 years నుంచి వస్తే ఇప్పుడా అని. కొంతమంది జానీ మాస్టర్ అంటున్నాడు, ఒరే వీడు మంచోడు అనుకున్నాం ఇదారా అని. అసలు మీకు ఎవరు రైట్స్ ఇచ్చారు నిజం తెలియకుండా? అవునా కదండి. ఒక కోర్ట్ అనేది ఉంది, ఒక చట్టం అనేది ఉంది, వాళ్ళు ప్రాసెస్ ఉంటుంది. ఆ తర్వాత నిజ నిర్ధారణ జరిగిన తర్వాత కదా మనం అనేది. సో ఎవరికి వాడే స్క్రిప్ట్ రైటర్ అయిపోయి, ఎవరికి వారే అనాలిసిస్లు అయిపోయి ప్రతి ఒక్కరు నిందించడం, అది ఈ మధ్య చాలా బాగా జరుగుతుందండి. ఎవరైనా మీడియా ముందుకు రాగానే, ఇప్పుడు నేను ముందు వచ్చాను అనుకోండి, మన ఇద్దరికి ఏదో ఇష్యూ జరిగింది, నేను ముందు వచ్చి పలానా యాంకర్ ఇలా అంటే అందరు మీ మీద పడిపోతున్నారు. ఎందుకు? ముందు నేను వచ్చాను కాబట్టి నాది నిజం. లేదు మీరు కరెక్ట్ ఉన్నారు, నేను నాది తప్పైనా సరే నాకు సపోర్ట్. అలా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నిజ నిర్ధారణ జరిగిన తర్వాతనే ఒకరిని అంటే బెటర్. అప్పటి వరకు కొంచెం కాముగా అసలు ఏం జరిగిందన్నది కామ్గా ఉంటే బెటర్ అని నేను అనుకుంటున్నా. లేకపోతే ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీ, కామెంట్ యూనివర్సిటీ, ఈ యూట్యూబ్ థంబ్నెయిల్స్ యూనివర్సిటీస్, ఇవి బాగా ఎక్కువైపోయి వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ దానికోసం ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది కొంచెం తగ్గించుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను.